హాయ్ టు ఆల్. ఈరోజు ఇంటర్నేషనల్ లిటరసీ డే అనమాట. ఈ లిటరసీ డేని ఎవ్రీ ఇయర్ 8 సెప్టెంబర్ జరుపుకుంటారు. సో ఎగ్జామ్ బేస్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏమేమి క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. ఇప్పుడే మాట్లాడుకున్నాం. లిటరసీ డే ఎప్పుడు జరుపుకుంటారంటే 8 సెప్టెంబర్. దీని ఆన్సర్. సో విచ్ ఆర్గనైజేషన్ డిక్లేర్డ్ ఇంటర్నేషనల్ లిటరసీ డే? ఏ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసిందంటే యునెస్కో డిక్లేర్ చేసింది. అండ్ ఇది ఎప్పుడు డిక్లేర్ చేసింది, ఏ ఇయర్లో అంటే 1966లో డిక్లేర్ చేసింది. ఇయర్ గుర్తుపెట్టుకోండి. అండ్ దీని ఫుల్ ఫామ్ ఏంటి? యునైటెడ్ నేషనల్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. అండ్ హూ ఫుల్ ఫామ్ ఏంటి? హూ ఫుల్ ఫామ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. యుఎన్డిపి ఫుల్ ఫామ్ ఏంటి? యునైటెడ్ నేషనల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. యుఎన్ఐసిఈఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి? యునైటెడ్ నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్. ఈ ఫుల్ ఫామ్లు కూడా ఒకసారి చూసుకోండి, ఎగ్జామ్ బేస్లో అడిగే ఛాన్స్ ఉంది. సో వాట్ ఈస్ ది థీమ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ లిటరసీ డే 2025? థీమ్ ఏంటి? లిటరసీ ఫర్ సస్టైనబుల్ సొసైటీస్ బిల్డింగ్ స్కిల్స్ ఫర్ ఏ గ్రీన్ ఫ్యూచర్. థీమ్ కూడా గుర్తుపెట్టుకోండి. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఇల్లిటరేట్స్ అడల్ట్స్ ఆర్ ఉమెన్? ఎంతమంది ఇల్లిటరేట్స్ ఉన్నారు ఉమెన్స్లో? 2/3 ఉన్నారు ప్రజెంట్ అయితే. లిటరసీ ప్రైజెస్ ఈ సపోర్టెడ్ బై సౌత్ కొరియాకి ఏ లిటరసీ ప్రైజ్ ఇచ్చింది యునెస్కో? కింగ్ సైజంగ్ లిటరసీ ప్రైజ్. ఈ పేరు కొంచెం కన్ఫ్యూజ్గా ఉండే, ఒకసారి చూసుకోండి. యునెస్కో కన్ఫ్యూషస్ లిటరసీ ప్రైజ్ ఈజ్ ఫండెడ్ బై విచ్ కంట్రీకి ప్రైజ్ ఇచ్చింది? చైనాకి ఇచ్చింది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.